ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయ 4 ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి 4 ద్వారాల నుంచి భక్తులు పూరి జగన్నాథుని దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఆలయ పరిరక్షణ మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామని, వచ్చే బడ్జెట్లో ఈ నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. 12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తూ ఉన్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణం ముందు వరకు ఆలయంలోని 4 ద్వారాల నుంచి భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతించారు. నాటి నుంచి గత ప్రభుత్వం ఆలయానికి చెందిన 3 ద్వారాలను తెరవలేదు. అయితే దీనిపై బీజేపీ ముందు నుంచి పోరాడుతోంది. ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రచారం నిర్వహించింది. భక్తులకు ఇబ్బంది ఎదురవుతున్నా ప్రభుత్వం ఎందుకు మిగతా 3 గేట్లను తెరవటం లేదంటూ ప్రశ్నించింది. తాము అధికారంలోకి వస్తే పూరి జగన్నాథుని ఆలయానికి చెందిన 4 ద్వారాలు తెరుస్తామని హామీ ఇచ్చింది. ఇక ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన హామీ నెరవేర్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ తన మాట నిలబెట్టుకుంటూ జగన్నాథుని ఆలయానికి చెందిన 4 ద్వారాలను తెరిచారు. భక్తులు 4 ద్వారాల నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు. ఇదే సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాజీ పూరి జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆలయానికి సంబంధించిన 4 గేట్లు భక్తుల కోసం తెరిచినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆలయ అభివృద్ధి కోసం రాబోయే బడ్జెట్లో నిధులను కేటాయించినట్లు తెలిపారు. 5 కోట్ల కార్పస్ ఫండ్ను ఆలయం కోసం వినియోగించనున్నట్టు చెప్పారు. అంతకుముందు తన ఎమ్మెల్యేలతో కలిసి జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన సీఎం మాజీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.